హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు గన్న బోయినా ఫ్రమ్ హైదరాబాద్. సో రెగ్యులర్గా మనం చాలా రకాల డిజైన్స్ ఉన్న ఇల్లులు కానీ, ఆఫీసులు కానీ, లేదంటే ఫామ్ హౌస్లు కానీ చూస్తూ ఉంటాం. అది మనందరం రెగ్యులర్గా చూసేదే. బట్ రీసెంట్గా నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే ఒక హైదరాబాద్లో కానీ మన సరౌండింగ్స్లో కానీ ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అదే కంటైనర్ హౌసెస్. మనకు రెగ్యులర్గా చూస్తూ ఉంటే రోడ్ల పైన మనకు టీ స్టాల్స్ కానీ, చిన్న చిన్న హోటల్స్లో కానీ, లేదు అంటే మనం అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్టేస్ కానీ చాలా కామన్ అయిపోయినాయి. నేను చూస్తున్నప్పుడు అనుకునేది అంటే వాళ్ళంతలా వాళ్ళు బిల్డ్ చేసుకుంటారా, లేదంటే దీనికి ఏదైనా కంపెనీ ఉందా అని కొంచెం దీని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు జీడిమెట్లలో NEC ప్రీఫ్యాబ్స్ అనే కంపెనీ దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి అండ్ అమ్ముతారంట. సో ఒకసారి లోపలికి వెళ్ళి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు రేట్లు ఎట్లా ఉంటాయి, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరికి ఉపయోగపడతాయి, అండ్ ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. చలో, మనమైతే వాళ్ళ వేర్ హౌస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకాల కంటైనర్స్ ఉన్నాయి. అండ్ మన ఫేమస్ యూట్యూబర్ కబీర్ భాయ్. హాయ్ కబీర్. రాజు అన్న, ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే చూస్తున్నాను, నీకు ఫస్ట్ టైం కెమెరా ఉంది. నైస్. చూస్తారు కదా, ఇవన్నీ మన కంటైనర్సే. ఇప్పటివరకు అయితే నాకైతే ఏం తెలియదు దీంట్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏమేమి అనేది ఒక్కసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరు? ప్రసాద్ గారు. సో ఇక్కడ ప్రసాద్ గారు అయితే ఉన్నారు. ఒక్కసారి వీరిని అడిగి తెలుసుకుందాం మనకి ఇక్కడ అసలు ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, దేనికి ఎలాంటి యూజ్ చేస్తారు అనేది. సార్ అసలు రీసెంట్గా చూస్తే మాత్రం మనకు ఎక్కడ చూసినా కంటైనర్ హౌసెస్ కానీ, షాప్స్ కానీ ఇవే జరుగుతున్నాయి. సో అసలు దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి? ఎన్ని టైప్స్ అంటే ఇవి మనకి ఆఫీసులకి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆఫీస్, ఇది ఆఫీస్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంటికి, ఫామ్ హౌస్లు, లేకపోతే చాయ్ షాపులు, ఇలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా అయితే చాలా ఎక్కువ దీనికి వెళ్తున్నాయి బాగా. ఇది ఫామ్ హౌస్లకి బాగా యూజ్ చేస్తాం. సో మనం ఒక ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కట్టుకొని అదంతా ఇన్వెస్ట్ చేసే బదులు ఇది మన ఫామ్ హౌస్ తీసుకెళ్ళి సింపుల్గా తీసుకెళ్ళి పెట్టారు. మేము 15 to 20 డేస్లో ఇచ్చేస్తాం, మాకు ఆర్డర్ చేస్తాం. సో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోవడం ఈజీ మెథడ్. మనకి దీనికి పర్మిషన్ అవసరం లేదు. మన దగ్గర ఉన్నాయి ఒక 4 రకాలు ఉన్నాయి. ఓకే, 4 రకాలు ఉన్నాయి. ఎక్కువ ఆఫీస్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఆఫీసు, ఫామ్ హౌస్ కింద ఒకటి ఉంది. సో ఎక్కువగా ఆఫీసెస్, ఫామ్ హౌస్ అండ్ మనకు టీ షాప్స్ అలాంటివి కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం. మనం అవి చూసుకుంటే మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇది ఆఫీస్ అండి? ఇది ఆఫీస్ అండి, ఆఫీస్ పర్పస్. సో దీంట్లో మనకు అంటే అన్నీ ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్తో ఉంటాయి? అన్ని అందులో డిఫరెంట్ ఉంటాయండి. MS, GI అంటే గ్యాలనైజింగ్ స్టీల్ అంటారు. ఇంకోటి ఏమో MS వాడతాం అన్నమాట. ఎక్కువ ఇదంతా గ్యాలనైజింగ్ స్టీల్ అండి. అంటే మీకు రస్ట్ పట్టదు. ఇది మీకు ఎక్కడ ఇది పెయింట్ ఉన్నా లేకపోయినా వర్షంలో ఇలా పడేసినా ఇది రస్ట్ అనేది రాదు. రస్ట్ రాదు. ఇది ఆఫీస్. ఇది 10x20 అండి. ఇది 10 feet విడ్త్, 20 feet లెంత్ మాట. ఇది అల్యూమినియం విండోస్ అండి, స్లైడింగ్ డోర్స్ ఇవి. దీని వెనకాల గ్రిల్ వస్తుంది మనకి. ఇది ఇంకా పెట్టలేదు, మామూలుగా ఇన్స్టాల్ చేసి గ్రిల్ వస్తుంది. ఎందుకంటే సేఫ్ కోసం దీనికోసం వెనక గ్రిల్ వచ్చేస్తుంది. ఇదేమో కింద వినైల్ ఫ్లోర్, కింద గ్రిడ్ వేస్తాం. గ్రిడ్ మీద ఏమో మళ్ళీ 18 mm థిక్నెస్తో బైసన్ బోర్డ్ వేస్తాం అన్నమాట. వేసి దాని మీద వినైల్ ఫ్లోర్ వేస్తాం అన్నమాట. ఇదేమో AC ప్రొవైడ్ అండి, AC పాయింట్. ఇది ఇక్కడ AC వస్తుంది, AC ఫిట్ చేస్తాం ఇక్కడ. ఇది AC పాయింట్ అండి. ఇది మెయిన్ పవర్ అండి, అక్కడ నుంచి పవర్ లాగుతుంది. ఇది టీవీ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఇలా 2-3 ఇచ్చేస్తామండి. పవర్ పాయింట్లు ఇచ్చేస్తాము. సో ఇక్కడ మనకి ఇంకొక క్యాబిన్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఆఫీస్ సెటప్. లోపల రాగానే ఇక్కడ ఒక సోఫా కానీ, ఒక టేబుల్, ఒక చైర్ వేసుకొని ఇక్కడ వెయిటింగ్ ఏరియా లాగా, నార్మల్ ఏరియా లాగా వాడుకోవచ్చు. ప్లస్ మనకు లోపల ఎక్స్క్లూజివ్ చిన్న చాంబర్ లాగా, సో అది ప్రైవేట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫీస్ రూమ్ లాగా కూడా చూసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి ఇది ఆఫీస్ రూమ్ అండి. సో ఇది మనకు ఇట్లా లోపల ఇంకొక క్యాబిన్. ఇది ఆఫీస్ రూమ్ కింద క్యాబిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఒక విండో, ఇందులో కూడా AC పాయింట్ ఇస్తాం అన్నమాట. అది AC పాయింట్ అక్కడ. ఇందులో కూడా AC పాయింట్ ఇస్తాం. ఫ్యాన్ కూడా ఇస్తాం. ఫ్యాన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం.
దీంట్లో ఒక విండో, అక్కడ 2 విండోస్. అక్కడ 2 విండోలు. ఇది మొత్తం సైజ్ ఎంత? మొత్తం సైజు వచ్చేసి 20 feet అండి. మొత్తం 20. ఇది 8 feet. ఇది 20లో 8 పార్టీషన్ చేస్తాం. సో మనం కొంచెం అటు ఇటు కావాలనుకున్నా చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా 10 కావాలంటే హాఫ్ కావాలంటే హాఫ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే వాష్రూమ్ కావాలంటే చేసుకోవచ్చు. బేసిక్ ఏంటంటే మన నీడ్స్ బట్టి వాళ్ళు మోడిఫై చేస్తారు. సో చూసారు కదా, ఇది ఆఫీస్ సెటప్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా ఆఫీస్ పర్పస్ అండి. ఇది ఆఫీస్. ఇందాక మీరు చూసారు కదా 2 మధ్యలో పార్టీషన్ ఉంది. ఇది పార్టీషన్ అవసరం లేదన్నారు. మొత్తం ఒకటే ఆఫీస్. ఇందులో ఇటు ఒక 4 members, ఇటు ఒక 4 members అట్లా కూర్చొని ఇది వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలా కస్టమైజేషన్ అనమాట. అది కస్టమర్ ఎలా అడిగితే మనం అట్లా నీడ్స్ని బట్టి మనం వచ్చాము. ఇదేనండి. అది ఇప్పుడు మనం చూసాం కదండి. ఫస్ట్ అసలు ఇట్లా మనం ఇట్లా తయారు చేస్తాం అన్నమాట. ఇది కింద గ్రిడ్, ఇది గ్రిడ్ అండి. ఇది 100/50 పైప్, 100/50 పైప్స్ వేస్తాం. మధ్యలో కూడా ఇలా 100/50 పైపులు వేస్తాం. మళ్ళీ 60-40 పైపులు వేస్తాం. ఎవ్రీ 2 feetకి గ్రిడ్ వేస్తాం అన్నమాట. దీనిపైన బైసన్ బోర్డ్ వస్తుంది. దానిపైన వినాయిల్ వేస్తాం అన్నమాట. వినాయిల్ ఫ్లోర్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఇదేమో ఫామ్ హౌస్ మాట. ఫామ్ హౌస్ ఏదో ఉండటానికి మాట. సేమ్ సైజ్ అదే 10/20 సైజు. దీనికి ఒక వాష్రూమ్ ఇచ్చాము. ఇంకా కంప్లీట్ అవలా. సో ఇప్పుడు ఇదైతే కన్స్ట్రక్షన్ మధ్యలో ఉంది. మీకు స్క్రీన్ పైన మొత్తం కంప్లీట్ అయిన ఫోటో ఉంటేస్తా. వాష్రూమ్ అయితే మన ఇంట్లో ఉన్న అంత సైజ్ ఉంది. కంటైనర్ కదా, చాలా చిన్నగా ఉంటాయి అంటున్నారేమో. ఎనఫ్ అది మనకు చాలా బాగుంది. ఇది ప్యాంట్రీ అన్నమాట. ఇలా ప్యాంట్రీ ఇస్తాము. మేమే సెట్ చేసేస్తాము. ఇది వాటర్ కనెక్షన్ ఇక్కడ వస్తుందండి. వాటర్ కనెక్షన్ వస్తాము. ఇది దీనికి షింక్, పైన ట్యాంక్ ప్రొవైడ్ చేస్తాం. పైన ప్రొవైడ్ చేస్తాం. దీనికి కూడా ఇలా 3 విండోలు ఇచ్చాము. మీకు ఎట్లా కావాలంటే ఇప్పుడు దీనికి విండో కూడా చూడండి. ఇది ఇందాక మామూలు విండోలు చూసారు కదా, ఇది 3 ర్యాక్ అన్నమాట. ఇది మెష్ వస్తుంది. మస్కిటో మెష్. అదే మస్కిటో మెష్ కూడా వస్తుంది. కస్టమర్ అడిగే దాన్ని బట్టి మనం ఇస్తాం అట్లా. MDF బోర్డ్ సార్. MDF బోర్డ్. ఇందులో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫామ్ హౌస్ అండి. ఇది ఫామ్ హౌస్. ఇది అవుతుంది. ఇది 30 feet. అది 20 feet చేసాం కదా. ఇది 30 feet. చూడండి, దీనికి మళ్ళీ ఒక బెడ్రూమ్ వస్తుంది. దీనికి అందులో బెడ్రూమ్ రాలేదు కదా. 20 feet, 30 feet. ఇందులో సపరేట్ బెడ్రూమ్. లోన బెడ్రూమ్ ఉంది. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఒక 5 daysలో 2-3 daysలో ఇది అయిపోతుంది. ఇందులో ఏసీ అండి. ఏసీ ప్రొవైడ్ చేస్తాం. ఫ్యాన్ ప్రొవైడ్ చేస్తాం. లైట్లు, LED లైట్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకా విండోలు వస్తాయి. ఇది హాల్. ఇది హాల్. ఇది వాష్రూమ్ అండి. ఇక్కడ ఒక ప్యాంట్రీ ఇస్తాం. ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ కూడా సేమ్ అక్కడ చూసాం కదండి. ఇక్కడ ఒక ప్యాంట్రీ వచ్చేస్తామండి. ఇంకా మనం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇది ఇందులో ఒక వాష్రూమ్ వచ్చేస్తుంది. ఇది దానికన్నా ఇది పెద్దగా ఉంది. అదే మనం అడిగేదాన్ని, కస్టమర్ అడిగిన దాన్ని బట్టి ఇది అది 4/6, ఇది 5/6 మాట అండి. ఇది షాప్ పర్పస్ అండి. ఇది ఇక్కడ షట్టర్ వస్తుంది. దీనికి ఇది షట్టర్ వస్తుంది. ఇది 12 feet మాట. ఇందాక 10 feet చూసారు కదా. ఇది విడ్త్ 10 feet. ఇది ఇంకా అవ్వలేదండి. ఇది ఇంకా చాలా చేయాలి. ఇది అవును, దానికోసమే షాప్ పర్పస్. ఇది మనం మీట్ షాపు దానికోసం చేస్తున్నాం. ఇది అవును. ఇది 12/24. ఇది ఇంకా చాలా వర్క్ ఉంది. స్టార్ట్ చేసాం అంతే. అది ఇందాక మనం బోర్డ్స్ వేసాం కదండి. అది ఇందాక MDF బోర్డులు చెప్పాను కదా. ఇవి బైసన్ బోర్డులు అన్నమాట. దీని మీద మనకి ఎలా కావాలంటే పెయింట్ వేసుకోవచ్చు, లేకపోతే స్టిక్కరింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు. అది స్టిక్కరింగ్ అట్లా చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన దానిలాగా అలా స్టిక్కరింగ్ చేసుకుంటారు అన్నమాట. అలా నార్మల్గా అయితే చాలా ఉన్నాయండి. నిన్నే డెలివరీ అయిపోయినాయి మొత్తం. మనకి ఎక్కువ ఫామ్ హౌస్లకే ఇప్పుడు బాగుపడుతున్నారు. నిన్నే డెలివరీ అయిపోయినాయి అన్నీ మొత్తం. మనకి ఏంటంటే
మనకి ఆర్డర్ ఇచ్చిన ఒక 10 to 15 days, మ్యాక్సిమం 20 daysలో మేము డెలివరీ చేస్తాం. మనం డెమో కావాలనుకుంటే వచ్చి చూసుకోవచ్చు. సో నా డౌట్ ఏంటంటే డిజైన్ అయితే బాగున్నాయి, రేట్స్ ఎట్లుంటాయి? రేట్ అంటే వచ్చేసి మనం ఎస్ఎఫ్టీని బట్టి ఉంటుందండి. మనం పెరిగే లెంత్ని బట్టి ఉంటుంది. 20 feet ఒకటి, 25 feet ఒకటి, 30 feet ఎస్ఎఫ్టీ 1200 ఉంటుంది. 1200 10x20 అన్నప్పు అనుకుంటే 2,40,000 అయిపోద్ది. ఇది మన కంటైనర్ వచ్చేసి మనకి లోన్ వాష్రూము, ప్యాంట్రీ, లేకపోతే మధ్యలో ఉన్న పార్టీషను కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. దాన్ని బట్టి పెరుగుతుంది. రూమ్కి వచ్చేసి ఒక 30,000 అవుద్ది, ప్యాంట్రీకి వచ్చేసి ఒక 30,000 అవుద్ది, మధ్యలో మనకి పార్టీషన్ కావాలంటే ఒక 15,000 అవుతుంది. ఇప్పుడు ఎక్కువ సేల్ అవుతున్న వాటిలో మామూలుగా ఎక్కువ 10x20 బాగా సేల్ అవుతున్నాయి. 10x20, 10x30 బాగా సేల్. ఫామ్ హౌస్ 10x20 మనం టోటల్గా చేసుకోవాలనుకుంటే ఒక 2.93 lakhs వరకు అవుతుందండి. టోటల్గా మనకి ప్యాంట్రీ, వాష్రూము కావాలంటే ఇంకొక డౌట్ 3 lakhs అవుతుంది. మనం ఎండాకాలం కానీ అందరికి ఉండేది ఇదే అంటే కంటైనర్లు కదా మనం. ఎండాకాలం ఎట్లా ఉంటుంది? కొంచెం హీట్ అయితే ఉంటుందండి లోన్. అందుకనే మేము వూల్ వేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీని వెనక వూల్ ఉంటుంది, రాక్ వూల్ అని వేస్తాం అన్నమాట. లోన్ రాక్ వూల్ 50 mm థిక్నెస్తో రాక్ వూల్ అందులో ఫిలప్ చేస్తాం మొత్తం. చేసి దీనిపైన ఇవి పార్టికల్ బోర్డ్స్ వేస్తాం. కొంచెం హీట్ ఉంటుంది. అనుకున్నా ఉండదు. ఈ కంటైనర్లే కదండి, ఫ్రీ ప్యాప్ కూడా చేస్తాం. అంటే బయట ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నడుస్తాయి, అక్కడ 100 మంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఎలాగ వాళ్ళు ఎక్కడ ఉండాలి, దానికి అక్కడే మేము వెళ్ళి పెద్ద ఆన్ సైట్లో కడతాం అంటే వాళ్ళకి ఇల్లు కడతాం. అవి ఎట్లా అంటే మనం ఒక 1 month మ్యాక్సిమం 1 monthలో మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఇల్లు కట్టేయడం. మళ్ళీ అది అక్కడ వాళ్ళకి 10 ఏళ్ళ తర్వాత ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, మొత్తం మళ్ళీ దానికి రిమూవ్ చేసుకుని తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఒక 3 lakhs పెట్టి తీసుకున్నాం, మళ్ళీ రీసేల్ చేయాలంటే మీరు తీసుకుంటారా బయట అమ్మేయాలి? మేము బయట అమ్మేసుకొచ్చిన బోల్డ్ మంది అడుగుతారు ఇవైతే. కోటా క్యాబిన్స్ అయితే బోల్డ్ మంది అడుగుతారు. ఫ్రీ ప్యాప్ డిఫరెంట్ అది, అక్కడ వెళ్ళి మనం కడతాం అనమాట. అక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఫ్రీ ప్యాప్ వేరు, ఇది కోటా క్యాబిన్స్ వేరు. డెలివరీ ఎట్లా అండి? మనకు ఎక్కడైనా మేము ఇండియాలో ఎక్కడైనా డెలివరీ చేస్తాం. మేము మొన్నే నాగ్పూర్, ఇప్పుడు మేము చెప్పాను ఇందాక, నాగ్పూర్ వెళ్ళినాయి. కస్టమరే పెట్టుకోవాలి, మేము ఇక్కడ ఇచ్చేస్తాము, కస్టమర్ పెట్టుకోవాలి, మేము ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ మనకు రా మెటీరియల్ అదంతా ఉంది. సో ఒకసారి ఇది కూడా చూద్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది. లోపల ఏవైతే షీట్స్ యూజ్ చేసారో, ఏదైతే మెటీరియల్ యూజ్ చేసారో అంతా ఇక్కడే మనకు రెడీ అవుతుంది. చూడొచ్చు, అందరు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నారు. ఇక్కడ పెయింటింగ్ జాబ్ కూడా ఇక్కడే. అంతే, అలా డిస్టర్బ్ చేద్దాం మనం. రండి. ఇంకా ఇవే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. అంటే ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్ లేవు, బట్ వీళ్ళ బ్రోచర్లో అవుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సెక్యూరిటీ క్యాబిన్స్ కానీ, ప్రీ ఫ్యాబ్ టాయిలెట్స్ కానీ, అండ్ మాడ్యులర్ టాయిలెట్స్ కానీ. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ కంప్లీట్ ఆఫీస్ సెటప్, ఇందాక మనం ఆఫీస్ చూసినాం, బట్ ఆఫీస్ సెటప్ మొత్తం కంప్లీట్ అయినాక ఎట్లుంటుంది అనేది వీళ్ళ ఆఫీస్లో చూపిస్తా. రండి. సో ఇందాక మనం జస్ట్ రెడీ అయిన దాన్ని చూసినాం. మొత్తం మనకు ఆఫీస్ కంప్లీట్ అయితే మనకు ఈ లుక్ వస్తుంది. అండ్ లోపల ఒక క్యాబిన్ అని చెప్పినాం కదా, ఈ రకంగా కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే మనకైతే కంటైనర్ రఫ్గా అట్లా కనిపిస్తుంది, బట్ లోపల నుంచి చూస్తే మాత్రం ఒక ప్రీమియం క్వాలిటీ ఉన్న ఇంట్లో మనం స్టే చేస్తాంగా అదే ఇంటీరియర్ ఉంది. ఒక నిజంగా అంటే లైక్ బయట చూపెట్టకుండా లోపల ఒక ఫోటో దిగిన, ఒక అది చేసిన ఏదో పెద్ద ఆఫీస్లో ఉన్నామన్నట్టే ఉంటుంది. సో కంటైనర్లో ఉన్నామని అది తేడా ఏం లేదు, బట్ కొంచెం ఎండాకాలం కొంచెం అది చూసుకుంటే సరిపోద్ది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎట్లయినా ఏసీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇది రియల్ కంటైనర్, షిప్ కంటైనర్ అంట. ఇది సైజ్ డిఫరెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా డిఫరెంట్. చూసిరు కదా, ఇది మన కంటైనర్ హౌసెస్ యొక్క స్టోరీ. బాగానే ఉంది. అంటే మన అవసరాన్ని బట్టి పోర్టబుల్ మొబైల్ హౌసెస్ అనుకోవచ్చు. మనకు ఏదైనా ఒక ఆన్ సైట్ వర్క్ ఉన్నా, లేదంటే ఒక 1 year 2 years ఒక దగ్గర
సపోజ్ ఎక్కువ మనం రియల్ ఎస్టేట్ వాటిలలో చూస్తూ ఉంటాం, ఆన్ సైట్ ఒక దగ్గర వర్క్ నడుస్తుంది, దానికోసం ఒక ఇల్లు కట్టడం, లేదు అంటే మనకు ఏదైనా ఫామ్ ల్యాండ్ ఉంటే అక్కడ వెళ్ళి ఇల్లు కట్టుకొని అదంతా స్పెండ్ చేసే బదులు ఇలాంటి ఒక క్యాబిన్ తీసుకుంటే మనం దాన్ని ఈజీగా మన అవసరం అయిపోయాక ఐదర్ అమ్ముకోవచ్చు, లేదు అంటే మనం వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. మంచి ఆప్షన్. ఎవరికైనా సరే ఇలాంటి క్యాబిన్స్ కావాలన్నా, లేదంటే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే ఈ వీడియో రిఫర్ చేయండి. అండ్ ఒకవేళ కావాలి అనుకుంటే నేను వీళ్ళ ఆఫీస్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వచ్చి మన పేరు చెప్పండి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది పెయిడ్ ప్రమోషన్ లాంటిది కాదు, ఈ కాన్సెప్ట్ నాకు నచ్చి నేను వచ్చి ఈ వీడియో చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.